హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనము ఐడిసిలో వీక్ 7 వారాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. అంటే 7 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. 7 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. దాంతో మనకి 2 యూనిట్లు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 3వ యూనిట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. 3వ యూనిట్లో ముందుగా మనము గురు పూజ అనేటువంటిది చూడబోతున్నాం. జస్ట్ మనం స్టార్ట్ చేసుకునే ముందే ఇప్పుడే విన్నాను నేను. సో శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి సద్మ మాతాజీ పాడుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. నేను కూడా విన్నాను. ఓకే. సో ఈరోజు యాక్చువల్గా మీరు పాడకపోయినా నేను క్లాస్లో పాడిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు టాపికే అది, గురు పూజ. ఓకే. నిన్నటి వరకు మనం కనుక చూసినట్లయితే దీక్ష తీసుకోవడానికంటే ముందు మనం చేయాల్సిన పనులు, దీక్ష తీసుకోవడానికంటే ముందు మనం చేయాల్సిన ప్రతిజ్ఞలు, దీక్ష వరకు వచ్చేసాం. ఇంకా ఆ తర్వాత స్టెప్ ఆ గురువుకి పూజ, ఆ తర్వాత ఆ గురువుకి సేవ ఎలా చేయాలి. ఒకవేళ గురువు సరి అయినటువంటి వ్యక్తి కాకపోతే, పతనం చెందినటువంటి వ్యక్తి అయినట్లయితే మరి మనం ఏం చేయాలి అప్పుడు అనేటువంటిది ఇక మనం ఇక్కడి నుంచి మనం తెలుసుకోబోయేటువంటి లెసన్స్. అందులో భాగంగా మనం ఈ రోజు తెలుసుకోబోయేటువంటి లెసన్ ఏమిటి అని అంటే గురు పూజ. గురు పూజ వల్ల ఏమవుతుంది అంటే, గురు పూజ వలన గురువుకి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా బలోపేతం అవుతుంది. గురువుడికి శిష్యుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా బలోపేతం అవుతుంది. ఈ రోజు మనం గురు పూజలో భాగంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క నిత్య ఆరాధన మరియు గురు పూజ యొక్క ప్రాముఖ్యత, ఇస్కాన్ గురువులని అధికారికంగా పూజించడం ఎలా, ఇది మనం ఈరోజు చూడబోయేటువంటి అంశం. ముందుగా కొన్ని శ్లోకాలు గురువాష్టకం నుంచి, చైతన్య చరితామృతం నుంచి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రైర్వృత్తస్థదా భావ్యతేవ సద్భిః. ఆధ్యాత్మిక గురువుని భగవంతునితో సమానంగా గౌరవించాలి. ఎందుకంటే ఆయన దేవాది దేవునికి అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి సేవకుడు. ఓకే. అంటే గురువుని మనం ఎలా పూజించాలి అని అంటే, దేవాది దేవుడైనటువంటి కృష్ణుడితోటి సమానంగా సేవించాలి అని చెప్తారు. అంతేకాదు పద్మపురాణంలో కూడా ఆ శివుడు ఈ మాట చెప్తున్నారు. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. శివుడు చెప్తున్నారు, ప్రియమైన దేవి, వేదాలు దేవీ దేవత ఆరాధన సూచించినప్పటికీ దేవతారాధనల్లో విష్ణువు ఆరాధన అత్యున్నతమైనది. విష్ణు ఆరాధన కన్నా విష్ణువుకు సంబంధించినటువంటి వైష్ణవుల ఆరాధన చాలా గొప్పది. ఎవరిది గొప్పది? దేవతల ఆరాధన గొప్పదా, భగవంతుడి ఆరాధన గొప్పదా అంటే భగవంతుడి ఆరాధన గొప్పది. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి దానికంటే ఉన్నతమైనది కూడా ఉన్నది అని స్వయంగా శివుడు పద్మపురాణంలో చెప్తున్నారు. ఏమిటంట దానికంటే ఉన్నతమైనది? వైష్ణవుల ఆరాధన. వైష్ణవుల ఆరాధన అనేటువంటిది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. వైష్ణవుల ఆరాధన చేయకుండా మనం భక్తిలో పురోగమించం. ఆ వైష్ణవుడు విశుద్ధ వైష్ణవుడు మనం గనక ఆరాధన చేసినట్లయితే భగవంతుడి ఆరాధనతో సమానం. మనకి ఉన్నటువంటి విశుద్ధ వైష్ణవుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే గురువు కదా. గురువుకు ఉన్నటువంటి లక్షణాలను చూస్తే గురువు ఒక ఉన్నతాధికారి భక్తుడు కదండి. గురువు ఉన్నతాధికారి భక్తుడు. గురువు అంటే మనం భగవంతుడితో చూస్తాం, కానీ గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాలు మనం చూసినప్పుడు గురువు ఒక ఉన్నతాధికారి భక్తుడు. ఆయన గురు పరంపరలో ఉన్నటువంటి వాడు. ఆయన తన గురువుకి సేవ చేసేటువంటి వాడు. ఆయన రాగద్వేషాలు లేనటువంటి వాడు. ఆయన చాలా కల్మషరహితంగా అందరికీ కూడా కృష్ణ ప్రేమని ఇచ్చేటువంటి వాడు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వైష్ణవుడికి పూజించటము అనేటువంటి అవకాశం అందరికీ కూడా చాలా అరుదుగా లభించేటువంటి అంశం. ఒకవేళ
దొరికితే అలాంటి అవకాశాన్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోకూడదు. అయితే అందుకని పద్మపురాణం కూడా చెప్తుంది, విశుద్ధ వైష్ణవుడికి చేసేటువంటి సేవ విష్ణు ఆరాధన కంటే కూడా చాలా ఎక్కువ అనేటువంటిది మనకి చెప్తున్నారు. ఏమే భక్తజన పార్థ నమే భక్తాశ్చతే జనం మద్భక్త్యానాం చ మే భక్తాస్తే మే భక్తతమా మతః. ఆది పురాణం చైతన్య చరితామృతం మధ్యలీలలో చెప్పబడింది. ఏమని? ఎవరైతే నా భక్తుడని చెప్పుకునేవాడో అతడు నాకు నిజమైన భక్తుడు కాదు. కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా భక్తుడు అని ఎవరు చెప్పుకుంటారో, నేను కృష్ణ భక్తుణ్ణి అని ఎవరు చెప్పుకుంటారో వాళ్ళు నిజమైన భక్తులు కాదు. మరి ఎవరంట? ఎవరంట కృష్ణుడికి నిజమైన భక్తులు? ఎవరైతే నా భక్తుడికి భక్తుడు అని చెప్పుకుంటారో వాళ్ళు నా నిజమైన భక్తులు అని కృష్ణుడు చెప్తున్నారు. మనం నిజంగా కృష్ణ ప్రేమను పొందాలి, మనం నిజంగా కృష్ణ భక్తులం అవ్వాలి అని అంటే మనం ఎవరికి భక్తులం కావాలి? కృష్ణ భక్తుడికి భక్తులం కావాలి. ఎవరు ఆ కృష్ణ భక్తులు? విశుద్ధ వైష్ణవుడు అయినటువంటి మన యొక్క గురువు. మన గురువుకి గనక మనం భక్తులమైపోతే, మన గురువుతోటి మనకి ఒక ఆధ్యాత్మిక సంబంధం కనుక ఏర్పడినట్లయితే, మన గురువుతోటి మనకి ప్రేమ కలిగినట్లయితే, మన గురువు పట్ల మనకి శ్రద్ధ కలిగినట్లయితే, అప్పుడు మనం కృష్ణ భక్తులం అవుతాం. లేకపోతే కృష్ణ భక్తులం కాదు. చాలా మంది అనుకోవచ్చు, నాకెందుకండి గురువు, నాకు గురువు ఏం అవసరం లేదు, నాకు డైరెక్ట్గా కృష్ణుడి మీద ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు డైరెక్ట్గా కృష్ణ భక్తి నాకు చేసుకోగలరు. కానీ గురువు లేకుండా ఆ కృష్ణ భక్తి ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే కృష్ణుడే మీ వైపు చూడట్లా. డైరెక్ట్గా కృష్ణుడే చెప్పాడు, ఎవరు నన్ను డైరెక్ట్గా ఆరాధిస్తారో వాళ్ళు నా భక్తులు కాదు, ఎవరు నా భక్తిని ఆరాధిస్తారో వాళ్ళు మాత్రమే నా భక్తులు అని స్పష్టంగా తెలియజేసేసారు. కాబట్టి వైష్ణవులని బైపాస్ చేసి మనం వైకుంఠ లోకానికి వెళ్ళాలి అని అంటే అది అసాధ్యం. ఎన్ని జన్మలెత్తినా అది సాధ్యం కాదు. వైష్ణవుల మర్సీ లేకుండా, వైష్ణవుల కరుణ కృప లేకుండా మనం అందరం కూడా కృష్ణ ప్రేమని పొందలేము. ఓకే, మనం చేస్తున్నటువంటి గురు పూజ వ్యక్తిగత కాదు, ఇది వ్యక్తికి కాదు, ఇది నిజమైన బోధన. మీరు ప్రతిరోజు పాడతారు, గురుముఖ పద్మ వాక్య ఆరణాకరియో ఐక్య. స్వల్ప మాత్ర విజయానికి కారణం మా గురు మహారాజు చెప్పినది పూర్తిగా నమ్మటం. మీరు కూడా దానినే కొనసాగించండి, కేవలం అప్పుడు అన్ని విజయాలు మీ వెంటనే ఉంటాయి. ఎప్పుడైతే సక్సెస్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం గురువు మాట వింటామో, గురువు ఆజ్ఞ ప్రకారంగా చేస్తామో అదే సక్సెస్. అంతకుమించి వేరే ఏమఉండదు. ఇలా ప్రభుపాదుల వారు ఎంత గొప్పగా సక్సెస్ అయ్యారు తను చేయాలి అనుకున్నటువంటి ప్రచారంలో. కారణం, నా గురువు ఆజ్ఞను నేను పాటించాను కాబట్టి సక్సెస్ అయ్యాను అని ప్రభుపాదుల వారే స్వయంగా చెప్తున్నారు. అంటే నిత్యం గురువుని పూజించడము అనేటువంటిది, నిత్యం గురువు యొక్క ఆజ్ఞని పాలించడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అది లేకుండా సక్సెస్ అనేటువంటిది సాధ్యం కాదు. అయితే మనం అందరం నిత్యం గురువునికి పూజ చేస్తున్నాం. సాక్షాత్ హరిత్వేన గురు పూజ ఏం చేస్తున్నాం మాతాజీ? శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి, శ్రీ గురు చరణ పద్మ కేవల భక్తి శతమం బంధుమోయ్ సావధానం. సావధానం. ఓకే, అంటే మనం అందరం కూడా చైతన్య మహాప్రభు యొక్క సైనికులు. సైనికులు ఏం చేస్తారండి? సైనికులు ఏం చేస్తారు? వాళ్ళ కమాండర్ కి సేవ చేస్తారు. కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కమాండర్, వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. సైనికులు కూడా చూడండి, ఎర్లీ మార్నింగ్ లేస్తారు, మనకంటే ముందు మనం లేచినట్టే.
భక్తులు లేసినట్టు లేస్తారు. సైనికులు లేస్తారా పొద్దున్నే? 4 గంటలకే లేస్తారు చీకటితో. నీట్‌గా స్నానం చేస్తారు. షేవ్ చేసుకుంటారు. మిలిటరీ కట్ చేసుకుంటారు. నీట్‌గా డ్రెస్ చేసుకుంటారు. హ్మ్. చెక్, 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 చెక్ అని చెప్పేసి ఫీల్డ్‌లోకొచ్చేస్తారు. పొద్దున్నే. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ సాధన స్టార్ట్ చేస్తారు. ఆ కమాండరు ఆ రోజుకి ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళకి అనేక హర్డిల్స్ ఉంటాయి. నీళ్ళలోకి దిగడం, ఫైర్‌లోకి దిగడం, గోడలెక్కి దూకటం, తాళ్ళెక్కి దూకటం, జంపింగులు చేయడం చాలా ఉంటాయి వాళ్ళ సాధనలో భాగంగా. గడ్డి కొయ్యడం ఉంటాయా? ఉంటాయి సార్. గార్డెనింగ్ చేయడం అన్నీ ఉంటాయి. చివరికి షూటింగ్ రౌండ్ కూడా ఉంటుంది. షూటింగ్ రౌండ్. షూటింగ్ రౌండ్ కూడా ఏం చేస్తారు వాళ్ళు? షూటింగ్ చేస్తారు. షూటింగ్ చేసినప్పుడు అక్కడ పెట్ ఒక రౌండ్‌గా పెడతారు. దాని మధ్యలో కొట్టాలి. అంటే ఆ అట్టలాగా పెడతారు. ఆ అట్ట చుట్టూతా గీతలు, 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 గీతలుగా ఉంటుంది. మధ్యలో కొట్టాలి. అది గుల్లై. ఓకే. కొంతమంది మధ్యలో కొడతారు. కొంతమంది చుట్టూతో కొడతారు. కొంచెం దూరం కొడతారు. కొంతమంది అసలు అట్టకే తగలదు. కదా! స్టార్టింగ్‌లో షూటింగ్ చేస్తే తగులుతుందా? హ్మ్. తగులుతాయి. కాదు. కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకేమవుతుందప్పుడు? ఎక్కడో బయటకి తగిలేది బదులు కరెక్ట్‌గా వచ్చి అట్టలో తగిలిద్ది. కాకపోతే మధ్యలో తగలకపోవచ్చు. ఇంకా సాధన చేస్తే అప్పుడేమవుతుంది? మధ్యలో మధ్యలో తగులుతాయి. అది కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసిన తర్వాత జరిగింది. అయితే మరి మనమందరం ఎవరు? మనమందరం కూడా సైనికులమే. కాదా? మిలిటరీ సాధన కంటే కఠినంగా ఉన్నటువంటి సాధన మనది కాదా? అవును. అవును సార్. డిసిప్లిన్ లైఫ్. చాలా కఠినమైనటువంటి సాధనలు మనం చేస్తున్నాం. పొద్దున్నే లెగుస్తున్నాం. స్నానం చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా మాయాపూర్ వెళ్లారా? లేకపోతే వృందావన్ వెళ్లారా? ఎంతమంది వెళ్లారు? మాయాపూర్, బృందావన్ ఎంతమంది వెళ్లారు? నేను వెళ్ళాను ప్రభుజీ రెండింటికి. మాయాపూర్ వెళ్ళాం ప్రభు. రెండుసార్లు వెళ్ళాం. అందరూ వెళ్ళిన వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. బృందావనం మాయాపూర్ వెళ్ళాం కానీ ప్రభుజీ. బృందావన్ కానీ వెళ్ళిన వాళ్ళు మాయాపూర్ బృందావనం రెండు వెళ్ళాను. రెండో ఏదో వెళ్ళాం. ఒకటి వెళ్ళినా చాలు. ఏ ఒకటి వెళ్ళినా చాలు. వెళ్ళాం. రెండు రెండు చూసాం. వెళ్ళాం. మాయాపూర్, బృందావన్ వెళ్ళినప్పుడు మనకి కనిపిస్తుంది. ఓకే. అక్కడ ఎర్లీ మార్నింగ్ 4:00 కల్లా లేసి 4:30 లోపల ఎవరిని ఎక్కడ చూసినా కానీ టెంపుల్ వైపు పరిగెడుతూ ఉంటారు. అవును. టెంపుల్ వైపు పరిగెడుతూ ఉంటారు. చక్ 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 చక్. ఎవరికైనా ధోతి ఊడిపోతుంటే ధోతి పట్టుకొని మరీ పరిగెడుతుంటారు. లెఫ్ట్ రైట్ మార్చ్ చేసినట్టు. ఎవరు ఎక్కడ ఆగరు. వెళ్ళగానే ఏం చేస్తారు? వెళ్ళగానే దండవత్ ప్రణామం. దర్శనం చేసుకుంటారు. యాక్చువల్గా అయితే దర్శనం చేసుకోగానే అందరికీ కళ్ళమ్మటి నీళ్లు రావాలి, మూర్చిపోవాలి, కింద పడిపోవాలి. అది రాగానుగ భక్తి అనుకోండి. అది రాగానుగ భక్తి. కానీ మనమైతే కొంచెం యాక్టింగ్ చేయాలి కదా మరి. ఎంతో కొంత చూడగానే. అందుకని మనం ఏం చేస్తాం? అలా మూర్ఛ పడకపోయినా కానీ దండవత్ ప్రణామం అయితే చేస్తాం. కట్టను ఓపెన్ చేయగానే ఏం చేస్తామండి? కట్టను ఓపెన్ చేయగానే ఇమీడియట్ గా ఫస్ట్ దండవత్ ప్రణామం చేసేస్తాం. మామూలుగా అయితే అది మనం దండవత్ ప్రణామం చేయకపోయినా ఆటోమేటిక్ పడిపోవాలి. అలాంటి స్థితికి వెళ్ళడానికే మనం చేసేటువంటి వైదీ భక్తి అనమాట ఇది దండవత్ ప్రణామం. అది రాగానుగ భక్తి. రాగానుగ స్థాయికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ పడతాం. వైదీ భక్తిలో మనం పడాలి. మనసులో ఉన్నా లేకపోయినా అందరూ పడతారు, మనము పడతాం కదా టెంపుల్లో. ఆ తర్వాత ఏం చేస్తారు? గురు పూజ. గురు పూజ చేస్తారా? టెంపుల్లో చూసారా? ప్రభుపాదుల వారి పూజ ఎంత గ్రాండ్ గా చేస్తారండి ప్రభుపాదుల వారి పూజ. చాలా పవర్ఫుల్ సాంగ్ ఇది. శ్రీ గురు చరణ పద్మ. అంటే ఎవరు ప్రభుపాదుల వారు? మన కమాండర్ ఇన్ చీఫ్. మనం అందరం సైనికులం అయితే మన అందరి సైనికులకి సైన్యాధ్యక్షుడు ఎవరు? ప్రభుపాద. చైతన్య మహాప్రభు చెప్పారు మా సైన్యానికి సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే ప్రభుపాదుల వారు అని చెప్పేశారు. సేనాపతి భక్త. అలాంటి సేనాపతి భక్తుడైనటువంటి ప్రభుపాదుల వారికి పూజ జరిగేటప్పుడు అక్కడ డివోటీస్ అందరూ ఎలా డాన్స్ చేస్తారో చూసారా ఎప్పుడైనా?
కృష్ణుడికి జరిగే పూజకి జరిగేటప్పుడు చేసే డాన్స్ కంటే కూడా అనేక రెట్లు ఎక్కువగా డాన్స్ చేస్తారు ప్రభుపాద పూజకి. భూమి ఆకాశం కలిసిపోయేటట్టు ఎగురుతారు, పైకి కిందికి ఢామ్ 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 అని ఎగురుతారు. ఎందుకు? గురువుని కీర్తించటము, గురువుని పూజించటము అంటే మనకి అన్నిటికంటే ఎక్కువ, కృష్ణుడి ఆరాధన కంటే ఎక్కువ, పూజ కంటే ఎక్కువ. ఓకే, కాబట్టి ఏ విధంగా అయితే మిలిటరీలో ఉన్నటువంటి సైనికులు ఎలా అయితే సాధన చేస్తారో, ఎలా అయితే వాళ్ళ డే స్టార్ట్ చేస్తారో, వాళ్ళు కూడా లెఫ్ట్ రైట్ బంధుమోయి సావధాన మాతే. సావధాన్ అనగానే ఏం చేస్తారు అందరూ? సావధాన్, అందరూ ఎలర్ట్ అవుతారా? అటెన్షన్ లోకి వచ్చేస్తారు అందరూ. ఓకే, అదే చెప్తున్నాం మనం గురు పూజలో కూడా. అంటే టోటల్ ఈ యొక్క మిలిటరీ ఏ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే అటెన్షన్ అండ్ సబ్మిషన్. అటెన్షన్ ఉండాలి, అటెన్షన్, చాలా శ్రద్ధ, అకుంఠితమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ప్లస్ సబ్మిషన్. సబ్మిషన్ అంటే శరణాగతి. ఆ శరణాగతి అనేటువంటిది మన గురువు పట్ల ఉంది, మనకి అక్కడ వాళ్ళ యొక్క కమాండర్ పట్ల ఉంది. గురువుకి మన శరణాగతి ఎలా కనిపిస్తుంది అంటే రోజు మనం చేసేటువంటి గురు పూజ ద్వారా మనకి తెలుస్తుంది. వాళ్ళకి ఎలా ఇతర అన్ని ఉంటాయి, వాళ్ళకి కూడా షూటింగ్ రౌండ్స్ ఉన్నట్టే మనకు కూడా షూటింగ్ రౌండ్స్ ఉంటాయి. ఏంటంటే మన షూటింగ్ రౌండ్స్ జపము ప్రభుజీ. జపమాలలో ఏలు పెట్టేసి షూటింగ్ స్టార్ట్ చేసేస్తాం గురు పూజ అయిపోగానే. చేస్తామా? కాకపోతే వాళ్ళు షూట్ చేస్తే సెంటర్ లో తగులుతుంది, కానీ మనం షూట్ చేస్తే ఎక్కడ తగులుతుంది? ఎక్కడ తగులుతుంది? సైడ్ కూడా తగలటల్లా. మనం షూట్ చేస్తే సైడ్ కూడా తగలటల్లా. యాక్చువల్గా జపం చేయడంలో కూడా 3 స్థాయిలు ఉంటాయి. నామాపరాధ స్థాయి, నామాభాస స్థాయి, శుద్ధనామ స్థాయి. నామాపరాధ స్థాయి అంటే మనం చేస్తున్నటువంటి జపం అనేక అపరాధాలతో కూడినటువంటిది, అనేక అపరాధాలతో కూడినటువంటిది. ఎంతో మంది వైష్ణవుల్ని నిందిస్తూ ఉంటాం, ఎంతో మంది వైష్ణవుల్ని దూషిస్తూ ఉంటాం, భక్తిలో సరి అయినటువంటి సదాచారాలని పాటించం, శుద్ధంగా ఉండం, మొబైల్ చూసుకుంటూ చేస్తాం, మాట్లాడుకుంటూ చేస్తాం, కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తాం. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? సక్సెస్ అయినట్ట జపం చేస్తే. ఇది ఎలా అంటే సైనికుడు గన్ను పెట్టి పేలిస్తుంటే బుల్లెట్ కనీసంగా ఆ చక్రం ఎక్కడ తగలటల్లా, బయటికి ఎక్కడో తగులుతుంది, అటు ఇటు బయటకి ఎక్కడో వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్కడో ఒకటి ఉన్నాడు, వాడిని కాల్చాలంటే కనీసం వాడి ఒంటి మీద ఏడో ఒక చోట తగిలితేనే కదా వాడు చచ్చేది. అసలు ఒంటికే తగలకపోతే కాల్చిన బుల్లెట్ ఏమైతుంది? వేస్ట్ అయిపోతుంది, కాల్చిన బుల్లెట్ వేస్ట్ అయిపోతుంది. అలానే నామోపరాధం చేస్తూ మనం గనక జపం చేస్తే, మనం యాక్చువల్గా 10 నామాపరాధాలు చదువుకుంటాం కదా. 10 నామాపరాధాలు చదువుకున్న తర్వాత జపం స్టార్ట్ చేస్తాం మనం. ఎందుకు చదువుకుంటాం 10 నామాపరాధాలు? పని లేక చదువుకుంటామా? ఇలాంటి అపరాధాలన్నీ చేయకుండా మనం జపం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. మనం అందులో ఎన్ని అపరాధాలు మనం చేయట్లేదు, ఎన్ని అపరాధాలు మనం చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఎంత స్వచ్ఛంగా మనం నామం చేస్తున్నామని. దీనివల్ల మనకి ఏమొస్తుంది, ఏం లాభం వస్తుంది చెప్పండి? ఒక సైనికుడు సెంటర్ లో కాల్చాల్సిన సైనికుడు సెంటర్ కాదు కదా, ఆ అట్ట మీదనే కాల్చకపోతే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది మనకి. అంటే మనకి మహా వస్తే సుకృతి వస్తుంది తప్ప భక్తి ఉన్మత సుకృతి అనేటువంటిది రాదు. భక్తి రాదు, సుకృతి వస్తుంది. సుకృతి వల్ల మనం భగవంతుడి ధామానికి ఏం వెళ్ళలేము. మనకు రావాల్సింది భక్తి ఉన్ముఖ సుకృతి, అది రావాలి.
నామాపరాధ స్థాయి నుంచి నామాభాస స్థాయి వరకు కొంచెం కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి మనం భక్తిలో. ఎప్పుడైతే ఈ అపరాధాలన్నీ పోతాయో, ఆ అపరాధాలన్నీ పోయిన తర్వాత మనం చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో, ఆ అపరాధాలన్నీ చేయకుండా చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో అది నామాభాస స్థాయి. నామాభాస స్థాయిలో బుల్లెట్ ఎక్కడ తగులుతుంది? రౌండ్ లో బుల్లెట్ అయితే తగులుతుంది, కానీ మధ్యలో తగలదు, చుట్టుపక్కల ఎక్కడో అవును. తగులుతుంది అనమాట. ఓకే, నామాభాస స్థాయిలో మధ్యలో తగలటం బుల్లెట్, చుట్టుపక్కల తగులుతుంది. కాకపోతే ఆ అట్ట మీదనే తగులుతుంది, పుల్లకై ఆ అట్ట బయటికి వెళ్ళట్లా బుల్లెట్. అలా అయినా చస్తాడు అవతల వాడు. తగలరాని చోట తగిలితే చచ్చిపోతాడు. గుండెలో కాలిస్తే టార్గెట్ గుండె అనుకోండి, లేదా తల అనుకోండి, తల టార్గెట్ అనుకోండి, హెడ్ టార్గెట్ అనుకోండి, ఎక్కడో చేతికో, ఈ చేతికో, ఈ కాలుకో పొట్టకో తగిలింది అనుకోండి, గ్యారంటీగా తగులుతుంది ఒంటి మీద, కానీ తగలాల్సిన చోట తగలటం. నామభాస స్థాయిలో అంటే కొంచెం ప్రేమ, కొంచెం భక్తి అనేటువంటిది కూడా వస్తాయి అక్కడ. కానీ నెక్స్ట్ స్థాయి అండి శుద్ధనామం. ఎగ్జాక్ట్ సెంటర్ లో కొడతాడు సైనికుడు, ఎగ్జాక్ట్ సెంటర్. శుద్ధనామ స్థాయి. ఎప్పుడైతే మనము శుద్ధనామ స్థాయికి వస్తామో అప్పుడు మనం చేసేటువంటి ప్రతి నామము, ప్రతి జపము, ప్రతి మాల కూడా మనల్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్తుంది, మనల్ని కృష్ణుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుంది. శుద్ధనామం స్థాయికి వెళ్ళడం మన వల్ల కాదు, కనీసం నామాభాస స్థాయి కన్నా రావాలి. నామాభాస స్థాయిలో కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. ఎలా అంటే హెడ్ మీద కొట్టాలి అనుకుంటే గుండెల మీద కొట్టాడు అనుకోండి, ఎక్కడో చోట కొట్టినా పోతాడుగా, ఫలితం అయితే అదే దొరుకుతుంది. ఓకే, కాకపోతే కొట్టాల్సిన కాడ కొట్టాడు. కాకపోతే మన టార్గెట్ కరెక్ట్ గా ఏం చేయగలిగే స్థితి వరకు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ గుండెల మీద కొడితే పర్వాలేదు, ఇంకా కింద కొడితే చావడం. కాబట్టి శుద్ధి కనుక మనం ఏం చేసినట్లయితే, లక్ష్యం శుద్ధనామం అయినట్లయితే కనుక కొంచెం అటు ఇటు అయినా కనుక పర్వాలేదు. ఓకే, శుద్ధనామ స్థాయికి మనం అందరం కూడా రావాలి. అయితే గురువు యొక్క పూజ అనేటువంటిది మనల్ని శుద్ధనామ స్థితి వరకు తీసుకెళ్తుంది. ప్రతిరోజు గురు పూజ చేసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా స్పీడ్గా పురోగమిస్తారు, చాలా ఫాస్ట్గా పురోగమిస్తారు. అయితే గురు పూజ చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? గురు పూజ చేసేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి? ఇది నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మీ అందరికీ ఒక 3 minutes టైం ఇస్తా. మీ అందరూ గురు పూజ చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అని మీరు రాయండి. ఆ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. ఇంకా శ్రీదేవి మాతాజీ, అడప శ్రీదేవి మాతాజీ, మీరేం రాశారు? హరే కృష్ణ ప్రభుజీ. మీరు రాసింది కరెక్టే మాతాజీ. లావణ్య మాతాజీ మీరు రాసిన దాంట్లో ఏం తప్పలేదు. శ్రీకల్పన మాతాజీ మీరు రాసిన దాంట్లో కూడా ఏం తప్పలేదు. ఓకే, చెప్పండి మాతాజీ. మొదట గురు పూజ చేసేటప్పుడు మనం ఏకాగ్రత అంటే భక్తి శ్రద్ధలతోటి శరణాగతి అయ్యి చెయ్యాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఎదురుగా భౌతికంగా కానీ లేకపోతే భౌతికంగా ఉన్నా లేకపోయినా మన ఎదురుగా గురువు ఉన్నారు అనే భావనతోటి చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ చేసే గురు పూజ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినా కానీ మనం అక్కడ గురువు ద్వారా భగవంతుడిని ఆరాధించాలి. కాబట్టి గురు పూజ చేసి అక్కడ కూడా గురువుని ఆరాధిస్తాం, దాని ద్వారానే భగవంతుడిని ఆరాధించడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను రాసింది మనం 2, 3 ఎదురుగా ఉన్నారు అంతే. భౌతిక ప్రపంచంలో మనకి గురువు చిత్రపటం ద్వారా కానీ లేకపోతే మనకి ప్రపాదుల వారు ఉన్నారు కదా టెంపుల్లో, సేమ్ అలా ఉన్నా కానీ మన ఎదురుగా ఉన్నారు అనే భావంతో ఆరాధించాలి అని రాశాను. ఏం రాశాను ఎలా చెప్పాలో తెలియట్లేదు ప్రభుజీ. రాశాను మనం ఇక్కడ చేసే ప్రతి ఒక్క పని ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినా చెయ్యాలి అని రాశాను పూజ. మీరేం రాశారు? సునీత మాత మీరేం రాశారు?
గురువే కదా మన కృష్ణుని చూపించింది. అదే కృష్ణుని దగ్గరకు చేరుస్తాడు గురువే కదా అని ఆ భావంతో చేయాలి. అపరాధాలు తీసివేయమని అడుగుతూ చేయాలి. ఆయన కృప ఉంటేనే కృష్ణుని చేరుకోగలము. ఆయనే అందరికీ ఆప్తుడు. ఆయన కరుణ ఉంటేనే మనం కృష్ణుని చేరుకోగలము. ఓకే. ఓకే. సో ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? శివలీల మాతాజీ మీరు చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. తప్పు రైట్ చూడండి మనకి. మన భావన కూడా ఎటు ఆలోచనలో ఉండకూడదు. గురువు మీద ధ్యానంతోటే ఉండాలి. ఆయనే మనకు సర్వం అన్ని కూడాను అనే భావంతో మనం పూజ చేస్తూ ఉండాలన్నమాట. ఆయనే భగవంతుడు అనే జాతిలో కూడా ఉండి మనం భగవంతుడికే చేస్తున్నాము అనే ఆలోచనతోటే ఉండాలి. గురువే సర్వస్వం అనుకొని చెయ్యాలి. మన తండ్రి అనే భావనలో ఉండాలి. అదే రాసింది ప్రభుజీ. హరే కృష్ణ. శివలీల మాతాజీ మీరు చెప్పండి. మనము భగవంతుని చూడలేము కాబట్టి గురువులోనే మనం భగవంతుణ్ణి చూసుకోవాలి. గురువును భగవంతుని లాగా ఆరాధించాలి. గురువు ద్వారానే మనము భగవంతుని దగ్గరికి వెళ్తాము అని తెలుసుకున్నాం కాబట్టి గురువు గారిని పూలతో ఆహ్వానించాలి. గురువు గారికి దండవత ప్రణామాలు చేయాలి. మరియు గురువందన అనే కీర్తన ఏదైనా సరే కీర్తన ద్వారా ఆయన్ని ఆహ్వానించాలి. హారతి ఇవ్వాలి. ఏదైనా అంటే చల్లని పానీయం ఇవ్వాలి. అదంతా కూడా హృదయం నుండి రావాలి ప్రభుజీ. హృదయం నుండి గురువు అనే సమానము అనుకొని ఆయన ఆరాధించాలి గురు పూజ రోజు. రెండు ముఖ్యమైన పాయింట్లు. ఒకటి, ఇందాక నేను మిలిటరీ వాళ్ళతో కంపేర్ చేసి చెప్పాను. ఓకే, మిలిటరీ వాళ్ళు ఎంత డిసిప్లిన్ గా ఉంటారో అంత డిసిప్లిన్ గా ఉండాలి. గురువు ఆజ్ఞని పాటించడానికి, గురువుకి పూజ చేయడానికి. ఓకే, అంత డిసిప్లిన్ ఉండాలి. టెన్షన్ ఉండాలి. టెన్షన్ ఉండాలి. మిలిటరీ వాళ్ళు ఎంత అటెన్షన్గా ఉంటారండి. అంటే మన శరీరం, మన మనస్సు, మన అన్ని ఒక చోటనే ఉండాలి. అటెన్షన్గా ఉండడం అంటే మనం ఇక్కడ, మన మనసు ఇంకెక్కడో అలా ఉండకూడదు. అంత అటెంటివ్గా ఉండాలి గురు పూజ చేసేటప్పుడు. తర్వాత శరణాగతి. ఎవరికి మనం శరణాగతులం? మన గురువుకి శరణాగతులం. ఓకే, గురువు పాదాలు వదిలిపెట్టిన వాళ్ళు భగవంతుని పాదాలను పట్టుకోలేరు. గురువు పట్ల మనకు అంత శ్రద్ధ, అంత విశ్వాసం, అంత ప్రేమ, అంత సేవ భావం అనేటువంటిది ఉండాలి. నేను నీకు సేవకుడిని అనేటువంటి భావంలో వెళ్ళాలి గురువు దగ్గరికి. గురువు మనకి మాస్టర్. గురువు ఆజ్ఞకి మించింది ఇంకొకటి లేదు. గురువు ఆజ్ఞని పాటించిన వాడు భగవంతుడి ధామానికి వెళ్ళలేడు. గురువు ఆజ్ఞని పాటించిన వాడు గురువుకి శిష్యుడు కాదు. గురువు ఆజ్ఞని పాటించిన వాడు గురువుకి అపరాధం చేసినట్లు. ఎవరైనా గురువు ఆజ్ఞని నెగ్లెక్ట్ చేస్తారా? గురువు ఆజ్ఞని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తారా? గురువు ఆజ్ఞని నెగ్లెక్ట్ చేయడము అంటే గురువు అపరాధం చేయడము. అందుకని మనం అందరం గురువు దగ్గరికి వెళ్ళి ఏమేమో మాట్లాడుతున్నాం కదా. నాకు ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇవి ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఇది. ఎవరైనా సరే మీరు ఏ ప్రాబ్లం అడిగినా కానీ ఆ ప్రాబ్లంకి గురు మహారాజు మనకి సమాధానం చెప్తారు, సొల్యూషన్ ఇస్తారు, మనల్ని కన్సోల్ చేస్తారు, మనకు ఉపయోగకరమైనటువంటి అనేక సూచనలు కూడా చేస్తారు. కానీ మీరు వెళ్ళి నాకు సేవ ఇవ్వండి అని అడిగితే గురువు ఇస్తారా మీకు సేవ? తీసుకోవాలి. గురువుని మనం సేవ ఇవ్వండి అని అడిగితే గురువు అంత ఈజీగా ఇవ్వరు మనకి సేవ. ఇవ్వరు. గురువు సేవ ఇవ్వరు మనకి. ఎప్పుడు ఇస్తారు మనకి అంటే నేను ఇచ్చిన సేవ ఈ శిష్యుడు 100% చేస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడు ఇస్తారు. యాక్చువల్గా మన గురు మహారాజు జయపతాక స్వామి మహారాజు మాయాపూర్లో ఉన్నప్పుడు చాలా ఇంటిమేట్ డివోటీ, చాలా క్లోజ్ అసోసియేట్ గురు మహారాజ్కి. చాలా సందర్భాల్లో కలిశారు.
చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా సార్లు గురు మహారాజ్ అడగకపోయినా ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారు, ఎన్నో పూజలు చేశారు, ఎన్నో ఒక టెంపుల్ నడుపుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళి గురు మహారాజ్ నాకు పర్సనల్ గా ఏదైనా సేవ ఇవ్వండి, మీరు పర్సనల్ గా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి నాకు. జనరల్ గా నేనైతే చేస్తున్నాను, కానీ పర్సనల్ గా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, నేనేం సేవ చేయాలో చెప్పండి అని అంటే గురు మహారాజ్ ఇవ్వలేదు ఆయనకి సేవ. గురు మహారాజ్ ఆయనకి ఏమీ చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ఎందుకలా ఉన్నారు గురు మహారాజు? గురువు అందరికి ఏదైనా పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ సేవ నాకు చెయ్యండి, ఈ సేవని ఈ సర్వీస్ చెయ్యండి అని చెప్తే ఆ సర్వీసు చెయ్యలేకపోతే మనం ఎప్పటికీ భగవంతుడి ధామానికి వెళ్ళలేము. ఓకే, గురువుకి మన పట్ల ఎంతో కరుణ, ఎంతో కృప ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పని ఒకవేళ ఈ శిష్యుడు చెయ్యలేకపోతే గురు ఆజ్ఞని ఉల్లంఘించిన వాడవుతాడు. అలా అయితే గురు ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వ్యక్తి ఎప్పటికీ ధామానికి రాలేడు. కాబట్టి నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకూడదు వీళ్ళకి అని గురువు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్న డివోటీ అయినా సరే వెళ్ళిపోయి అడిగేస్తే ఇచ్చేరు సేవ. శిల ప్రభుపాదుల వారికి కూడా సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్? పాశ్చాత్య దేశాలకి వెళ్ళి ఇంగ్లీష్ లో ప్రీచింగ్ చేయమన్నారు, ప్రచారం చేయమని పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయమన్నారు. అంతేకాదు భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయమన్నారు, బుక్స్ రాయమన్నారు. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఇచ్చారు? ప్రభుపాదుల వారు 20 ఏళ్ళ ఫస్ట్ టైం కలిసినప్పుడే చెప్పారు. 1922లో చెప్పారు, 1922లో చెప్పారు. కానీ ప్రభుపాదుల వారు ఎప్పుడు ఆ దిశగా ప్రయాణం మొదలు పెట్టారు? 1966లో 66లో మొదలు పెట్టారు. అంటే ఎన్ని సంవత్సరాలు గురు ఆజ్ఞని పాటించకుండా ఉన్నారు శిల ప్రభుపాదుల వారు? అంటే రచనలు చేస్తూనే ఉన్నారు కదా ప్రభుజీ. 44 సంవత్సరాలు గురువు చెప్పిన మాట వినలేదు, గురువు చెప్పిన మాట ఆచరించలేదు. అంటే గురువు ఆజ్ఞని పాటించడానికి కొంత సమయం తీసుకుంటే తప్పు లేదు, కానీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే తప్పు. మీకు గురువు ఏదైనా ఆజ్ఞాపించారనుకోండి, ఇప్పుడు చేసేయాలని ఏం లేదు, ఈ రోజే చేసేయాలని ఏం లేదు, ఇప్పుడే చేసేయాలంటే అది సాధ్యం కాకపోవచ్చు కదా. కానీ గురువు ఆజ్ఞని పాటించడం డిలే అయితే తప్పు లేదు, కానీ ఇగ్నోర్ చేస్తే తప్పు. కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయకూడదు, ఇగ్నోర్ చేయకూడదు గురువు ఆజ్ఞని, అది మహాపరం. కానీ 44 సంవత్సరాల పాటు ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు? పుస్తకాలు రచన చేస్తున్నారు. లేదు, ప్రభుపాదుల వారు నిరంతరం గురువు యొక్క ఆజ్ఞని స్మరిస్తూ ఉన్నారు. నా గురువు నాకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నేను దాన్ని ఎలా నెరవేర్చాలి? నాకు ఆ శక్తి ఉందా? నాకంత సామర్థ్యం ఉందా? నేను చెయ్యగలనా? నేను చెయ్యలేనా? చెయ్యాలంటే ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? నిరంతరం గురువు యొక్క ఆజ్ఞ మాత్రమే ఆయన మనసులో మెదులుతూ ఉంది. ఆయన ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా గురువు యొక్క ఆజ్ఞ తిరుగుతూ ఉంది. గురువు నాకు ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎప్పుడు చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి బాధ్యతలు, ప్రస్తుతం ఉన్నటువంటి బిజినెస్, ఫ్యామిలీ, పిల్లలు, తల్లిదండ్రులు, తనకున్నటువంటి బాధ్యతలు, గృహస్థ జీవనంలో ఉన్నారు. నేను ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేసి ఎలా వెళ్ళగలను? ఎలా నా గురువు ఆజ్ఞ నేను పాటించాలి? ఒకవేళ కనుక నేను నా గురువు ఆజ్ఞ పాటించకపోతే నా జీవితం వ్యర్థమవుతుంది కదా, ఇన్ని బాధ్యతలు నేను ఎలా వదిలేసి వెళ్ళను అని నిరంతరం ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేసినట్లు చేశారు. అది అంటే మనకి కూడా గురువు యొక్క ఆజ్ఞ పట్ల అలాంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా ఒక పరితపించాలి, గురువు ఆజ్ఞ నెరవేర్చడం కోసం నేనేం చెయ్యాలి అని పరితపిస్తూ ఉండగలగాలి. అలా చేయలేకపోతే మనం గురువు ఆజ్ఞను మర్చిపోతాం. 4 రోజుల్లో మర్చిపోతాం, 5 రోజుల్లో మర్చిపోతాం. గురువు ఏం ఆజ్ఞ ఇచ్చారు అంటే మర్చిపోతాం, ఏమి ఇచ్చారు మనం గుర్తులేదా.
అంటే నిరంతరం ధ్యానించాలి గురువు యొక్క ఆజ్ఞ. అది గురువు యొక్క ఆజ్ఞ యొక్క గొప్పతనం. ప్రభుపాదుల వారు డిలే చేశారు కానీ కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు. ఇంకోటి, గురువుకు చేసేటువంటి పూజ చాలా ఇంటిమేట్ గా, చాలా పర్సనల్ గా చేయాలి. నేను ఒక ఫ్లవర్ ని అర్పిస్తుంటే స్వయంగా ప్రభుపాదుల వారి పాదాల దగ్గర ఫ్లవర్ పెడుతున్నాను అనే ఫీలింగ్ ఉండాలి. ఏదో విగ్రహం ముందు పెడుతున్నాను, ఏదో ఫోటో ముందు పెడుతున్నాను అనేటువంటి భావన కాదు. డైరెక్ట్ గా నేను ప్రభుపాదుల వారికి అర్పిస్తున్నాను అనేటువంటి భావన. 100% శరణాగతి, 100% అటెంటివ్ గా. ఇంక నేను ఏమీ ఆలోచించకూడదు. ఆ సమయంలో మనం ఏమీ ఆలోచించకూడదు. మనకి వేరే ఆలోచనలే ఉండకూడదు. మన ముందు గురువు, గురువు ముందు మనం. ఇంకా మనకి వేరే ఆలోచన ఉండదు. ఎవరు మన ఫ్యామిలీ అనేది కూడా గుర్తు రాకూడదు ఆ టైంలో. అంత డీప్ గా ప్రభుపాదుల వారికి మనము పూజ చేసేటప్పుడు, మన గురువుకి పూజ చేసేటప్పుడు మనం అంత డీప్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు ఎందుకంటే వీళ్ళ ప్రభుపాదుల వారికి దక్కినటువంటి గౌరవం గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరికీ దక్కల. చైతన్య మహాప్రభే చెప్పేశారు, ప్రభుపాదుల వారికి శక్తి ప్రధానం నేను చేస్తున్నాను, ఆయన నా సైనికులకి అధ్యక్షుడు అని. అంత పవర్ ఆయనకుంది. ఆయన మాత్రమే మనల్ని డెలివరీ చేయగలరు. ఇంకా ఏ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో వేరే ఎవరైనా చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ ప్రభుపాదుల వారు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే స్వయంగా చైతన్య మహాప్రభువుల వారి నోటి ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పబడింది. అంతేకాదు, భక్తి వినోద్ ఠాకూర్ నోటి ద్వారా కూడా చెప్పబడింది ప్రభుపాదుల వారి గురించి. అంత స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఉంది. చైతన్య మహాప్రభు ఇచ్చారు, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఆయన ఏం చేసిన, ఆయన ఎక్కడ సంతకం పెట్టినా కానీ, ఆయన లెటర్ రాసి మనకి ఇస్తే మనం గోలోకానికి వెళ్ళిపోతే గోలోకంలో ఎవరు ఆపరు. ఇది ప్రభుపాదుల వారి లెటర్ అని చెప్తే చాలు కదా. కాకపోతే ప్రభుపాదం మనకి లెటర్ రాస్తారా? రాయించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభుపాదకి ప్రియమైనటువంటి శిష్యుడిగా మనం. ఓకే, అయితే ఓకే, గురువుకు ఉండాల్సినటువంటి అన్ని రకాల గురువుకి పూజ చేసేటప్పుడు ఉండాల్సినటువంటి అన్ని భావనల గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, అయితే ఇలా మనం పూజిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఇలా పూజిస్తే మనకి ఏం లాభం వస్తుంది? ఓకే, ఎవరెవరు ఏమనుకుంటున్నారు? ఏమొస్తుంది అనుకుంటున్నారు? భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక దాంట్లోకి పోవచ్చు ప్రభుజీ. ఓకే, మనం భావసాగర్ మానసిక ప్రశాంతతను లభిస్తుంది. పొందుతాము, మనసు శుద్ధీకరణ చెందుతుంది ప్రభుజీ. ఓకే, ఇంకా భక్తియుత సేవలో పాల్గొనడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఓకే, ఇంకా ఈ భవసాగరాన్ని దాటి శ్రీకృష్ణుని పొందే విధంగా మనకు జ్ఞానం ఇస్తాడు ప్రభుజీ గురువు. మనల్ని ప్యూరిఫై చేస్తారు ప్రభుజీ, కల్మషాలను తీసేసి ప్యూరిఫై చేస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడలేదండి. గురువుని పూజిస్తే మన ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం ప్రభుజీ. భౌతిక లోకంలో నిన్న కోరికలన్నీ కూడా అది చెప్పారు. ఇంకేమైనా చెప్పండి. అదే మన గురువుని పూజిస్తే మనలోని కల్మషాలన్నీ పోతాయి. జ్ఞాన దీపికని వెలిగిస్తాడు ప్రభుజీ. మనల్ని జ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపికని వెలిగిస్తాడు గురువు అనే అతను. మనం గురువుని పూజిస్తే ముందు ఇంపార్టెంట్ ఒకటి చెప్పట్లా, భక్తియుత సేవ దొరుకుతుంది. ఇంపార్టెంట్ ఇంకోటి చెప్పట్లా. రాధాకృష్ణ సేవ చేసేదానికి, రాధాకృష్ణ సేవ చేయడానికి అవసరమైన అర్హత మనకు దొరుకుతుంది. ఓకే, ప్రేమాభక్తి దొరుకుతుంది. ప్రేమాభక్తి జహా హోతే అవిద్యా వినాశా జాతే చదువుతున్నాం కదా గురు పూజలో. ప్రేమభక్తి దొరుకుతుంది. ఇంకా ఆయన యొక్క దయ మన మీద. తరువాత వాసుదేవ కథ రుచి. కృష్ణ కథ మీద మనకి రుచి పెరుగుతుంది. భక్తుల సాంగత్యం మీద మనకి రుచి పెరుగుతుంది. ఇంకా మనకి గురువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది.
రోజు మీరు పూజిస్తారు గురువుని. దానివల్ల ఏమవుతుంది? గురువుకి మనకి మధ్య బంధం ఏర్పడుతుంది. గురువు పట్ల మనకి శ్రద్ధ పెరుగుతుంది. గురువుని ఎక్కువగా పూజించేటువంటి వ్యక్తికి భక్తియుత సేవ ఎక్కువగా లభిస్తుంది. సర్వీస్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఇంకా మన భక్తి జీవితంలో ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి. భక్తి జీవితంలో ఉన్నటువంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి. భక్తి సేవ ఏదైతే చేస్తున్నామో ఆ సేవలో కూడా క్వాలిటీ పెరుగుతుంది. మనం చేసే సేవలో క్వాలిటీ పెరుగుతుంది. మనము మామూలుగా చేసేటువంటిది ఓకే, మీరు అందరు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అన్నట్లు కాకుండా చేసే పని మీద రుచి ఉంటుంది మనకి. ఓకే, ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాం. టేస్ట్ ఉంటుంది అనమాట మనకి చేసే పని. ఇంకా నేను ప్రభుపాద సైనికులలో ఒకడిని, నేను ప్రభుపాదకి ఏం చెయ్యాలి అనేటువంటి ఆతృత పెరుగుతుంది. ఎలా చెయ్యాలి, ప్రభుపాద మిషన్ లో నేను ఎలా భాగం అవ్వాలి, ప్రభుపాదకి నేను ఎలా సేవ చేస్తే ప్రభుపాద ప్రసన్నమవుతారు అనేటువంటి ఒక యాంగ్జైటీ, ఒక రకమైనటువంటి ఇది పెరుగుతుంది మనలో, ఆతృత పెరుగుతుంది. గురువుతోటి మనకి ఒక పర్సనల్ కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. పర్సనల్ కనెక్షన్. ప్రతిరోజు గురు పూజ చేస్తే గురువుతోటి మనకు ఒక పర్సనల్ కనెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందుకనే గురు పూజ మస్ట్ గా చేయాలి. మనం అందరం కూడా గురు పూజ మస్ట్ గా చేయాలి. గురువు యొక్క ప్రణామ మంత్రాన్ని నిరంతరం మనము చేయాలి. ఏంటి ప్రభుపాదుల వారి ప్రణామ మంత్రం? నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. కూడా ఒక ఫార్మాట్ ఉంది కదా. ప్రణామ మంత్రం చేయాలి, తర్వాత ఆరతి ఇవ్వాలి. ఓకే, గురువు ఆరతి ఇచ్చేటప్పుడు మనము ఈ పాట పాడతాము, శ్రీ గురు చరణ పద్మ ఆ పాట పాడతాం. ఓకే, ఆ తర్వాత గురు పూజ ప్రభుపాదులకి చేయాలా లేకపోతే మన గురువులకి చేయాలా? ఎవరికి చేయాలి? ఎప్పుడైనా మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే గురు పూజ ఎవరికి చేయడం చూశారు మీరు? ముఖ్యమైన పాయింట్, టెంపుల్లో గురు పూజ ప్రభుపాదుల వారికి చెయ్యాలి. ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు అక్కడికి 100 మంది డివోటీస్ వస్తే 100 మందికి 100 మంది గురువులు ఉండొచ్చు. వాళ్ళ గురువులకి పూజలు చేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుంది? మనం అనుకోవచ్చు, నా గురువు గారు చాలా పవిత్రమైనటువంటి వారు, ఆయనకి గనక పూజ జరుగుతూ ఉంటే చాలా మంది చూస్తారు, ఆయన పూజను గనక చాలా మంది చూసినట్లయితే వాళ్ళందరూ కూడా పవిత్రమైపోతారు మనం అందరం అనుకోవచ్చు. దానివల్ల ఇస్కాన్ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించలేకపోవచ్చు. మన గురువుతో సహా మనము మన గురువుతో సహా అందరం కూడా ప్రభుపాదుల వారి యొక్క సైనికులు, అది గుర్తుంచుకోవాలి. లావణ్య మాతాజీ మ్యూట్ చేయండి మీరు. సో మనం అందరం కూడా ప్రభుపాదుల వారి సైనికులము అనేటువంటి భావంలో ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్క గురువుకి శిష్యులు ఎక్కువ మంది ఉంటారు, ఒక గురువుకి శిష్యులు అంత ఎక్కువ మంది ఉండకపోవచ్చు. కొంతమంది గురువులకి శిష్యులే ఉండకపోవచ్చు, లేదా కొంతమంది గురువులకి ఒకళ్ళు ఇద్దరు శిష్యులు ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ప్రతి గురువుకి ఇక్కడ పూజలు చేయడం అనేటువంటిది మొదలు పెడితే ఇతర గురువుల యొక్క శిష్యులు కొంచెం బాధపడే అవకాశం ఉండొచ్చు, లేదంటే ఆ గురువుకు సంబంధించిన శిష్యులు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే టెంపుల్లో జరిగేటువంటి గురు పూజ కేవలం ప్రభుపాదుల వారికి మాత్రమే జరగాలి, ఇంకెవరికి జరగదు. మీరు చూడండి, వ్యాస పూజ జరుగుతూ ఉంటుంది, మన గురువులకు కూడా వ్యాస పూజ జరుగుతుంది, అది టెంపుల్ హాల్లో జరగదు.
ఎవరు చేసుకుంటారు ఆ టెంపుల్? అందరూ జనరల్ పబ్లిక్ లేకపోతే టెంపుల్ మేనేజ్మెంట్ కలిసి చేయరు. మన గురువులకి జరిగేటువంటి వ్యాస పూజ టెంపుల్ మేనేజ్మెంట్ తో సంబంధం లేదు. మన గురువు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేస్తారు. దానికి ఆహ్వానించేది కూడా ఎవరిని అంటే ఆ గురువు మహారాజు యొక్క శిష్యులు మాత్రమే ఆహ్వానిస్తారు, అందరినీ ఆహ్వానించరు. అంటే ఇతర గురువుల యొక్క శిష్యులను ఆహ్వానించరు. మన గురువు మనం పూజ చేసుకుంటున్నాం, మనకి మన గురువు మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ, మనకి మన గురువు పట్ల ఉన్నటువంటి శ్రద్ధ కొద్దీ మనం మన గురువుకి పూజ చేయడం అనేటువంటిది మనది ఇంపార్టెంట్ కాబట్టి మనం పూజ చేస్తాం. అది టెంపుల్ హాల్లో చేయం, టెంపుల్ బయట చేస్తాం. మీరు మాయాపూర్ వెళ్తే టెంపుల్ బయట పండాలు వేస్తారు గురు మహారాజ్ వ్యాస పూజ అప్పుడు. ఓకే, అక్కడ వ్యాస పూజ చేసినప్పుడు అక్కడ పండాలు వేసి అక్కడ పూజ చేస్తారు. అంటే ఇతర గురువుల పట్ల అగౌరవాన్ని కలిగించకుండా ఉండడం కోసమైనా మన గురువు యొక్క పూజ సీక్రెట్ గా చేసుకోవాలి. మనం పబ్లిక్ గా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మన గురువుల పూజ మన మన గురు శిష్యులు, మన గురు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరం కలిసి చేసుకోవచ్చు. గురు సోదరులందరితో కలిసి గురు పూజ చేసుకోవచ్చు. తర్వాత వ్యాస పూజలో మనము స్వానుభావాలని మనం ఎప్పుడైనా ఎవరైనా వ్యాస పూజకి వెళ్ళారా? మీకు అనిపించింది ఏంటి? మీకు అక్కడ ఏమనిపించింది? వ్యాస పూజలో ఏం జరుగుతుంది? వ్యాస పూజలో ఏం జరుగుతుంది? భక్తులు వాళ్ళ అనుభవం ప్రభుజీ, వాళ్ళ భక్తులు ఎలా పురోగమించారా అని వాళ్ళ రియలైజేషన్స్ చెప్తారు. గురువుతో వాళ్ళకు ఉన్నటువంటి బంధాన్ని చెప్తారు. ఏ విధంగా గురువు వాళ్ళకి సహకారం చేశారు అనేటువంటి విషయం చెప్తారు. గురు మహారాజు కూడా మాట్లాడతారు. మన గురువుకి వ్యాస పూజ జరుగుతున్నప్పుడు గురు మహారాజు కూడా మాట్లాడతారు. మా గురు మహారాజు ఏం మాట్లాడతారు? వ్యాస పూజ రోజు మన గురువులు పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనందరికి. అందుకనే మనం అందరం వ్యాస పూజకైనా వెళ్ళాలి, లేకపోతే మనం వ్యాస పూజని ఆన్లైన్ లో అయినా చూడాలి. వ్యాస పూజ జరిగేటప్పుడు గురు మహారాజ్, ప్రత్యేకించి గురు మహారాజ్ మాట్లాడేటప్పుడు మనందరికి కావాలి కదా, పర్సనల్ ఇన్స్ట్రక్షన్ కావాలి కదా. మన గురువు నుంచి మనకి ప్రభుపాదుల వారికి పర్సనల్ ఇన్స్ట్రక్షన్ దొరికింది కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగారు. మరి మనకు కూడా పర్సనల్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి కదా. మన గురువులు కూడా మనకి పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎప్పుడు? వ్యాస పూజ రోజు ఇస్తారు. ఆ వ్యాస పూజ రోజు మనం తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. గురువులు పొందిన ప్రతి శిష్యుడు వ్యాస పూజలో అటెండ్ అవ్వాలి. మీరు ఒకవేళ ఆ వ్యాస పూజ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేకపోతే కనీసం ఆన్లైన్ లో అయినా దర్శనం చేసుకోవాలి. లేదంటే మీ ఇంట్లోనే వ్యాస పూజ చేయాలి. మీ భక్తులు, మీ తోటి గురు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి వ్యాస పూజని ఏర్పాటు చేయొచ్చు. ఎప్పుడు? మీ గురు సోదరులతో కలిసి మాత్రమే, ఎవరిని పడితే వాళ్ళని కాదు. ఓకే, తర్వాత మీ అందరికీ కూడా మీ గురు సోదరుల్ని కలుసుకునేటువంటి ఒక అవకాశం లభిస్తుంది. దేశాల్లో ఎక్కడెక్కడ మన గురు సోదరులు ఉన్నా అందరూ వస్తారు కాబట్టి మన ఫ్యామిలీ కదండి, మన బ్రదర్స్, మన సిస్టర్స్ అందరినీ మనం కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. అందరూ శుద్ధ వైష్ణవులు కదా, అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. మనకి గురువు మీద ఉన్నటువంటి ప్రేమ, గురువు మీద ఉన్నటువంటి అఫెక్షన్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. వ్యాస పూజలో మనం పాల్గొంటాం. కృతజ్ఞతాభావం కూడా ఉంటుంది. వా, గురువు నన్ను ఎలాంటి వాడిని ఎలా చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ టైంలో ఒకవేళ నేను గురువు ద్వారా దీక్ష తీసుకొని కనుక లేకపోతే, గురువు నా మీద కరుణ కృప చూపించకపోతే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేవాడిని, ఏం చేస్తుండేవాడిని, ఏ మురికి గుంటలో ఉండుండేవాడిని కదా. చాలా మంది నేను చెప్పినప్పుడు ఒక విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. యాక్చువల్గా గురువు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గురువు చెప్పేశారు, మీరందరూ మాంసాహారం తినడం మానేయాలి అని చెప్పేశారు ఒక క్లాస్లో. ఓకే, మానేస్తేనే మీ అందరిలో పవిత్రత వస్తుంది అని చెప్తే, వారం తర్వాతనో, నెల తర్వాతనో, 2 నెలల తర్వాతనో భక్తులు బాగా రోజు నాన్ వెజ్ కావాలి వాళ్ళకి. ఎన్నిసార్లు కావాలా? 3 సార్లు కావాలి. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్, మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్,
నైట్ డిన్నర్లోనూ నాన్ వెజ్ కావాల్సిందే. అలాంటి వాళ్ళు ఎవరన్నా చూసారా మీరు? రోజులో 3 సార్లు నాన్ వెజ్ తినేవాళ్ళనే నేను చూశాను. నేను చాలా మందిని చూశాను. 3 సార్లు నాన్ వెజ్ లేకపోతే నేను తినలేదు. నేను ఫుడ్ తినలేదు అని చెప్తారు. ఈరోజు భోంచేసినవా అంటే ఇంక చేయలేదని చెప్తారు. ఏం తిన్నా తినలేదని చెప్తారు. ఎందుకంటే నాన్ వెజ్ తినలేదు కాబట్టి. అలాంటి ఒక వ్యక్తి నాన్ వెజ్ మానేసి ప్రభుపాదుల వారి ముందుకు వచ్చి నేను నాన్ వెజ్ మానేశాను ప్రభుపాద్ అని చెప్పాడు. ప్రభుపాద్ ఏమని రియాక్ట్ అయ్యారు అప్పుడు? ఏమని రియాక్ట్ అయ్యారు? అయితే ఏంటి? బురదలో పంది కూడా నాన్ వెజ్ తిందు. అయితే ఏంటి అని అన్నారు. ఆ? అడవిలో కోతి కూడా నాన్ వెజ్ తిందు. అయితే ఏంటి? నాన్ వెజ్ తింటాం మానేస్తే సరిపోయిందా? రావాల్సింది ఏంటి? గురువుకి సేవ చేయాలి అనేటువంటి ఒక గురువుకి శరణాగతి రావాలి. తర్వాత కృష్ణ భక్తి రావాలి, కృష్ణ ప్రేమ రావాలి, ఒక వైష్ణవుడిగా మారాలి. అది అల్టిమేట్ గోల్. ఓకే, అంటే అది ఎప్పుడు ఇస్తుంది? అలాంటి ఒక ప్రేమ, అలాంటి ఒక స్థాయికి మనం ఎప్పుడు వెళ్తాము అని అంటే ఇలాంటి వ్యాస పూజ సందర్భంగా మనం చేసేటువంటి గురువుకి చేసేటువంటి ఆఫరింగ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం, మనందరం కూడా గురువులకి ఆఫరింగ్స్ చేయాలి. ఆఫర్ చేయడం అంటే నివేదన రాయాలి మనం గురువుకి నివేదన రాయాలి. మనం అందరం కూడా గురువుకి ఒక లెటర్ రాయాలి వ్యాస పూజ సందర్భంగా. ఓకే, అందరం గురువుని పొందిన ప్రతి ఒక్కళ్ళం కూడా గురువుకి ఒక నివేదన చెయ్యాలి. ఏం రాస్తాం అందులో? ఏం రాస్తామంటే ముందుగా వ్యాస పూజ సమయంలో మనం అందరం కూడా గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి ఫస్ట్. యాక్చువల్గా ఇస్కాన్లో మనం గురువుకి లెటర్ రాయాలంటే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఓకే, ఆ ఫార్మాట్ ప్రకారంగా ఫస్ట్ గురువుకి ప్రణామం తెలియజేయాలి. హరే కృష్ణ, డియర్ గురు మహారాజ్, దండవత్ ప్రణామాలు. తర్వాత ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ గౌరంగ. ఈ 2 మాటలు రాయాలి. మనం గురువుని నమస్కరించడం ఓకే, అంతవరకు బానే ఉంది. కానీ ప్రభుపాదను మర్చిపోతే గురువుకు నచ్చదు. ఆయన గురువు కదా. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ గౌరంగ. అంటే మనము గురువుకి, ఆయన గురువుకి, గౌరంగాకి మనము గ్లోరీస్ చెప్పాలి, అంటే కీర్తించాలి వాళ్ళని. ఆ తర్వాతనే మనం రాసేది రాయాలి. మనం రాసేటప్పుడు ఆఫరింగ్స్ మనం ఎలా అంటే మీరందరికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే గురు పూజ సందర్భంగా మనం ఆఫరింగ్ రాయాలి. ఎవరైనా విన్నారా ఆఫరింగ్స్ చదివేటప్పుడు, ఆఫరింగ్ రాసేటప్పుడు, ఆఫరింగ్ చెప్పేటప్పుడు టెంపుల్లోకి వెళ్తే? వెళ్ళలేదు కదా. రాయాలి. రాసే దాంట్లో ముందు గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి. నా గురు మహారాజ్ అలాంటి వాడు, నా గురువు అంటే పర్సనల్ రియలైజేషన్స్ తోటి నేను ఎందుకు గురువు గొప్ప, నాకెందుకు గురువు మీద అంత అలాంటి ఒక గొప్పతనం అనిపిస్తుంది అని కొన్ని లైన్స్ లో మనము గురువుని గ్లోరిఫై చేస్తూ రాయాలి. ఓకే, గురువుని కీర్తిస్తూ రాయాలి. ఆ తర్వాత మన యొక్క పతనావస్థ గురించి మనం రాయాలి, మన గొప్పతనం గురించి రాయకూడదు. గురువు యొక్క గొప్పతనం రాయాలి, మన యొక్క పతనావస్థ గురించి మనం రాయాలి గ్లోరిఫికేషన్. గురువుకి రాసేటువంటి ఆఫరింగ్ లో ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళి గురు మహారాజ్ నేనేంటో తెలుసా, నా దగ్గర 150 మంది శిష్యులు ఉన్నారు, నా ఫాలోవర్స్ 150 మంది ఉన్నారు, వాళ్ళందరినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నా నేను త్వరలో, అందరికీ ఇనిషియేషన్ ఇప్పిస్తాను మీతోటి, చూసారా నేను ఎంత సేవ చేస్తున్నానో మీకు అనే భావనలో ఉండకూడదు. గడ్డి పూచ కంటే తక్కువ స్థాయిలో మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడే గురువు యొక్క కృప మనకు దొరుకుతుంది. అంటే వినయం అనేటువంటిది ఉండాలి. ఆ తర్వాత గురువుని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? బెనెడిక్షన్ అంటే ఏంటి? మనం మామూలుగా ఆశీర్వాదాలు కోరుతాం కదా. ఆ గురువు నుంచి ఆశీర్వాదాన్ని పొందాలి. ఆశీర్వాదం అంటే మనం చెయ్యాలి, ఏం చేయాలనుకుంటున్నామో, మనకేం కావాలనుకుంటున్నామో అది మనం కోరుకోవాలి గురువుని. ఏం కోరుకోవాలి గురువుని? ఎలా కోరుకోవాలి గురువుని? జనం దేహి, ధనం దేహి, రూపవతి భార్యా దేహి అనాలా? ఏమనాలి?
కృష్ణధామానికి తొందరగా చేర్చుకుంటాం. సేవ ఉమ్. సేవ రాధాకృష్ణ సేవ కావాలి, రాధాకృష్ణ ప్రేమ కావాలి, దాసాను దాసుడుగా ఉండాలి. నీ దాసుడిగా దాసుడుగా ఉండాలి. నేను ఎప్పటికీ ఉండాలి. ఉండాలి. ప్రేమ కావాలి. నేను అపరాధాలు చేయకుండా ఉండాలి. నేను చేసిన అపరాధాలను మన్నించాలి మీరు కదా. నువ్వు ఎన్నో నియమాలు ఇచ్చావు, నియమాలు నేను రోజు తప్పుతూ ఉన్నాను, నన్ను మీరు క్షమించండి అనాలి కదా. ఏది ఏనుగు గనక నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసినట్టు మనం గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కప్పులు చేయాలా? నెక్స్ట్ వ్యాస పూజ అప్పుడు చూసుకుందాం, మళ్ళీ క్షమాపణ అడగచ్చు కదా. ఈ లోపల మనం చేయాల్సినవన్నీ చేయొచ్చు కదా. అలా ఉండకూడదు. ఓకే, మనం చేసేటువంటిది ఒక మనం చేసే దాంట్లో మన పతనావస్థను తెలియచేస్తూ మనం తెలుసో తెలియకో చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుని కూడా మన గురు మహారాజు మన్నించాలి మనల్ని అని మనం ప్రార్థిస్తాం గురు మహారాజు తోటి. ఓకే, అంతేకాదు మన రిపోర్ట్ కూడా ఇవ్వాలి. గురు మహారాజు యొక్క పాద చరణాల దగ్గర మన యొక్క సేవా రిపోర్ట్ పెట్టాలి. నేనేం చేశాను, మీ సేవగా నేను ఈ సంవత్సరం ఇది చేశాను, ఈ సంవత్సరం ఇన్ని వందల బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను, ఈ సంవత్సరం ఇంతమంది ఇన్ని బ్యాచెస్ భగవద్గీత క్లాస్ తీసుకున్నాను, ఇన్ని బ్యాచెస్, ప్రతి బ్యాచ్ లో కనీసం 150 మంది 200 మందికి నేను భగవద్గీత చెప్పగలను, అది కూడా మీ సేవగా. ఓకే, ఇంకా మీ సేవగా నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను, దామోదర మంతుల ప్రోగ్రాము, లేకపోతే బుక్ మ్యారథాన్ ప్రోగ్రామ్స్, లేకపోతే చైతన్య చరితామృతం డిస్ట్రిబ్యూషన్స్, లేకపోతే గీతా జయంతి ఈ రోజు మనం చేసిన ఇవన్నీ కూడా మనం చేసినటువంటి ఫెస్టివల్స్, మనం చేసినటువంటి ఇవన్నీ కూడా మనం ఏమేమి గురు మహారాజుకి చెప్పాలనుకుంటున్నామో అవన్నీ ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ఆయన యొక్క పాదాల దగ్గర మనం ఉంచాలి ఈ ఆఫరింగ్ ద్వారా. ఓకే, ఇవన్నీ కూడా మనము చేయాలి. చేయకపోతే మనకి మన ప్రేయర్స్, ఇవే మన ప్రేయర్స్. రూప గోస్వామి మనకి 3 రకాల ప్రేయర్స్ తెలియజేశారు భక్తి రసామృత సింధువులో. ఏంటండి, ఎవరికైనా గుర్తుందా? భక్తి రసామృత సింధువు చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది చదివేశారు భక్తి రసామృత సింధువు? మీ అందరూ గురు దీక్షకి వెళ్ళబోతున్నారు కదా. భక్తి రసామృత సింధు చదవకుండా గురు దీక్ష వరకు వెళ్ళలేరు. చదివారు కదా. 3 రకాల ప్రార్థనల గురించి రూప గోస్వామి భక్తి రసామృత సింధువులు తెలియజేశారు. ఏంటిది? సంప్రాప్తనాత్మిక గుర్తొస్తుందా? సంప్రాప్తనాత్మిక. రెండవది ధైన్య బోధిక. మూడవది లాలసామయి. గుర్తొచ్చిందా? అంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా ప్రార్థిస్తాము అని అంటే ముందు ఆ వ్యక్తిని గ్లోరిఫై చేయడం, ఆ తర్వాత మన యొక్క దయనీయ స్థితి గురించి చెప్పడం, ఆ తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం. మీరు తులసి ప్రేయర్ చేస్తారు కదా, తులసి ప్రేయర్ ప్యాటర్న్ ఇదే, ఫార్మాట్ ఇదే. ముందు తులసిని గ్లోరిఫై చేస్తాం, తర్వాత మన యొక్క నీచ స్థితిని మనం తెలియజేస్తాం, ఆ తర్వాత తులసి మాతకి తినమని కోరుకుంటాం. అంటే కోరికలు కోరుతాం అన్నమాట. ఈ 3 ప్యాటర్న్స్. ఒక విశుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళి మనం కోరాల్సింది అది, మనం చేయాల్సింది అదే. తులసి ప్రేయర్ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే, తులసి ప్రేయర్ లో ఫస్ట్ 2 లైన్లు ఎలా ఉంటాయంటే తులసిని గ్లోరిఫై చేస్తాం, తులసిని ఆహారాన్ని కీర్తిస్తాం, ఆ తర్వాత మన యొక్క పతనావస్థ గురించి తులసి మహారాణి చెప్తాం, ఆ తర్వాత ఈ పతనావస్థ స్థితి నుంచి మనల్ని బయటికి తీసుకురా అని తులసి మహారాణి కోరుకుంటాం. ఇది గురువు దగ్గరికి వెళ్ళిన అంతే, ఇదే ప్యాటర్న్. ఓకే, సో అది మనకి భక్తి రసామృత సింధులో ఒక ప్రార్థన ఎలా ఉండాలి అనేటువంటిది మనకి చెప్పబడినటువంటి. ఓకే, నా గురు మహారాజుకి మీరు
నివేదన రాయండి అని నేను అడగకూడదు. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆఫరింగ్, మనం అందరం వెళ్ళిపోయి ఎవరినైనా సరే మనం రాయాలి, కానీ ఇతరులకి రాయండి మీరు అని అడగకూడదు. గురు సోదరులు కాని వాళ్ళకి. ఓకే, గురు సోదరులు కాని వాళ్ళకి. ఇప్పుడు గురు సోదరులను కూడా మనం అడగకూడదు. వాళ్ళందరికి వాళ్ళుగా రాయాలి. వాళ్ళందరికి వాళ్ళుగానే రాయాలి. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ తిరోభావ దినాలకి మనం అందరం కూడా ఒక ఉత్సవంలా చేయాలి. వ్యాస పూజ మహోత్సవంగా చేయాలి. ఆవిర్భావ దినం రోజు వ్యాస పూజ చేస్తారు. తర్వాత తిరోభావ దినాన్ని కూడా మహా ఉత్సవంగా నిర్వహించాలి. అప్పుడు మనము వ్యాస పూజ సందర్భంగా మనం మన నివేదన రాయాలి. ఆ సమయంలో మనం ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలి? గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లు. ఓకే, ఇవన్నీ ఎవరికి వెళ్తాయి? ఇంకొక ముఖ్యమైన విషయం, వ్యాస పూజ రోజు మనం మన గురువుకి ఇస్తున్నటువంటి ప్రతి గిఫ్ట్ కూడా గురువుకి వెళ్ళదు, అది ఇస్కాన్కి వెళ్తుంది, ప్రభుపాదలకు వెళ్ళిపోతుంది, ప్రభుపాద ఫండ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే అన్ని ప్రభుపాదకే చెందుతాయి. మనం మన గురువుకి ఇచ్చేది కూడా ప్రభుపాదకే చెందుతుంది. అందుకని ఇస్కాన్లో ప్రతి రూపాయి ఎవరిది? ప్రభుపాదది. మనం ఏదైనా సరే ఒక రూపాయిని వృధా చేస్తున్నాం. ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆ డొనేషన్ ని మనం సరైన విధంగా ఉపయోగించలేదనుకోండి, ఇప్పుడు ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు అడుగుతారా, దేనికి ఉపయోగించారు ప్రభుజీ నా డబ్బులు, నేను ఇచ్చినవి అని అడగరు. వాళ్ళకి మన మీద నమ్మకం, మనం సరిగానే ఉపయోగిస్తాము అనే నమ్మకంతో మన ద్వారా డొనేషన్ చేస్తారు. మనం దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించామనుకోండి, ఎవరి డబ్బులు వృధా చేసినట్టు? మనం ప్రభుపాదుల వారి డబ్బులు వృధా చేసినట్టు. ఇస్కాన్ లో ప్రతి ఇంచు, ప్రతి చిన్న వస్తువు, ప్రతి చిన్నది, ధూళి దుమ్ము ఏదైనా సరే అది ప్రభుపాదకి చెందింది. ప్రభుపాద ప్రాపర్టీ, మంది కాదు. కాబట్టి మనము ప్రభుపాద ప్రాపర్టీని గార్డియన్స్. మనందరం కూడా ప్రభుపాద ప్రాపర్టీకి గార్డియన్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభుపాద ప్రాపర్టీని. ఓకే, సో ఈ విధంగా మనము గురు పూజను చేయాలి. ప్రభుపాదని కేంద్రంగా చేసి మాత్రమే ఈ గురు పూజ అనేటువంటిది చేయడం వలన ఇస్కాన్ అనేటువంటి సంస్థ చాలా దీర్ఘకాలం పాటు మననగలుగుతుంది. లేదు అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి గురువుకి పూజలు చేయడం వల్ల, ప్రతి గురువుకి చెయ్యొచ్చు, కానీ అది అందరి భక్తుల మధ్యలో కాదు. అది ఓన్లీ కేవలం మన గురు సోదరుల మధ్యలోనే మనము చేసుకోవచ్చు. ఇలా మనం గురువు యొక్క పూజ అనేటువంటిది చేయాలి. ఓకే, ఇక్కడికి ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం తీసుకుందాం, లేదంటే కనుక నెక్స్ట్ లెసన్కి వెళ్దాం, గురు సేవ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం ప్రభుజీ, మన గురువు గారి ఫోటో పెట్టుకొని మనం పూజ చేయొచ్చా ప్రభుజీ ఆ రోజు? చేయొచ్చు, అయినా మీరు ఆన్లైన్ లో కూడా చూడొచ్చు. అదేలేండి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఎవరు లేరు ఇక్కడ, ఇస్కాన్ భక్తులు ఎక్కడెక్కడో ఉన్నారు. మనం ఒక్కడమైనా చేసుకోవచ్చా మన ప్రభుపాదుల వారి ఫోటోను? మీరు చేసుకోవచ్చు, మీతో పాటు అందరిని పిలవచ్చు కూడా, మీ గురు సోదరులందరినీ పిలవచ్చు. అక్కడ ఎవరైనా మీ ఏ గురువుకి అయితే మీరు శిష్యులో, ఆ గురువుకి ఇంకా శిష్యులు ఉన్న వాళ్ళని కూడా మీరు ఇంటికి పిలిచి పూజ చేయొచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ.